మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాకినాడ జిల్లా రూరల్ సర్కిల్లోని కరప పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాందీ షాప్పై జరిగిన పోలీసుల దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో కరప బ్రాందీ షాప్పై పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపారు. ఈ దాడిలో రాజీవ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తలుపులు వేసి లోపల చితకబారడంతో అతడు బ్రాందీ సీసాల మీద పడిపోయాడు. ఫలితంగా సీసాలు పగిలి 2 అరచేతులు తీవ్రంగా గాయపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ దాడి ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందని స్థానికులు ఆరోపించారు. మేము చెప్పి కొట్టారు, ఎమ్మెల్యే చెప్పారంటూ కొందరు పోలీసులే స్వయంగా ఒప్పుకున్నట్లు స్థానికులు తెలిపారు. దాడి చేసినట్లు ఎస్ఐ అంగీకరించినప్పటికీ ఎవరినీ కొట్టలేదంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాందీ షాపులకు సంబంధించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు మామూలు లావాదేవీలు జరిగేవని నిర్వాహకులు వెల్లడించారు. ఇటీవల షాపుల్లో నష్టాల్లో ఉన్న నేపథ్యంలో మామూలు ఆలస్యం కావడంతో ఈ దాడి జరిగిందన్నారు. 30 మందికి పైగా ఫోన్లను పోలీసులు తీసుకుపోయారనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. చెప్పండి నందిని. గుడ్ మార్నింగ్ జానకి. ఏదైతే కాకినాడ రూరల్ కరపలో గత రాత్రి జరిగిన ఘటన అటు రాజకీయ నాయకులు అధికారుల మధ్య అక్రమ లావాదేవీలు బయటపడుతున్నాయని చెప్పాలి. ఏ నెల మామూలు ఆ నెలలు ఇవ్వకపోతే రాజకీయ నాయకులు పోలీసులను ప్రేరేపించడం, పోలీసులు ఇటువంటి దాడి చేయడం ఘటన కాకినాడ రూరల్ లో అయితే చోటు చేసుకుంది. మద్యం లైసెన్స్ దారులు చెప్తున్న మాటలు బట్టి ప్రతి నెల మామూలు రాజకీయ నాయకులతో పాటు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులకు ముట్టు చెప్తేనే కానీ తమ వ్యాపారం చేసుకోవడం లేదని వీరంతా కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే కాకినాడ రూరల్లోని రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు అయితే కడపలోని ఒక మద్యం షాపు పైన అయితే దాడి చేశారు. ఈ దాడిలో రాజీవ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంటే వీళ్ళు ఒక 40 మంది వరకు రాత్రి 9 గంటలకు లోపల ఈ మద్యం తాగుతుండగా పోలీసులు వెళ్లి తలుపులు వేసేసి వాళ్ళని కొట్టినట్టుగా అయితే చెప్తున్నారు. అందులో ఒక యువకుడికి అయితే ఆ మద్యం సీసాలు తగలడంతో దెబ్బలు తగిలినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇది ఏదైతే మద్యం నిర్వాహకుడు ఉన్నాడో నిర్వాహకుడిని బీఆర్కే న్యూస్ వివరాలు అడగగా అతను మాత్రం ఒకటే చెప్పాడు. ఏదైతే సంవత్సరానికి 4 లక్షలు కాకినాడ రూరల్ సంబంధించి ప్రతి మద్యం షాపు కూడా రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నానాజీకి అయితే ప్రతి నెల ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఈ సంవత్సరము డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే తన అనుచరులతో ఇతనికి కబురు పెట్టినట్టుగా ఈయన 2 రోజుల క్రితము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే నువ్వు ఎందుకు డబ్బులు ఇంత లేట్ చేశావు, నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని ఎమ్మెల్యే బెదిరించినట్లుగా అయితే నిర్వాహకుడు అయితే చెప్పడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఆఫ్ ది రికార్డు. అయితే రాత్రి అయితే మాత్రం పోలీసులు రెచ్చగొట్టడం, పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేయడము, షాపు మూయించే ప్రయత్నం కూడా చేసినట్టుగా అయితే నిర్వాహకుడు అయితే చెప్తున్నాడు. అయితే ఎమ్మెల్యే కేవలం కావాలని తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ప్రతి నెల ఎక్సైజ్ శాఖకు 48,000, కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ కి 25,000, ఎమ్మెల్యేకి ఇలా 3 లక్షలు ఇస్తున్నప్పటికీ కూడా లేట్ అయ్యేసరికి డబ్బులు ఇవ్వడంతో ఈ విధంగా దాడులు చేస్తున్నారని నిర్వాహకులు కూడా వాపుతున్న పరిస్థితితో ఉంది. మరి ఈ విధంగా కాకినాడ రూరల్లోని ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో కూడా చూడాల్సిన పరిస్థితితో ఉంది. అంటే జనసేన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం స్పందించాలి, ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాలు కూడా బయట పెట్టాలంటూ కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితితో ఉంది. ఘటనకు సంబంధించి ఎవరైతే గాయపడ్డాడో ఆయన ఒక దళిత యువకుడు. ఆ దళిత యువకుడు సంబంధించి కూడా పోలీసులు ఈ విధంగా దాడి చేస్తారంటూ కూడా మరోపక్క దళిత సంఘాలు కూడా దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జానకి. రైట్ నందిని, థ్యాంక్ యూ.